చలికాలం మా పని ఎట్టుందో తెలుసా? ఈ గల్ఫ్ దేశంలో చలికాలం వచ్చిందంటే పని చేసే వాళ్ళకి ఇతర దేశం నుంచి వలస వచ్చిన కార్మికులకు ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది. మన పక్క అయితే పిల్లలకు పాడు పందిళ్ళు వేసుకొని టెంకాయ మట్టలు కట్టుకుని అవి కట్టుకొని టెంకాయ మట్టలు వేసి పందిళ్ళు చేసి పందిళ్ళు తయారు చేసుకుంటాము. ఈడట్ట కాదు, దీనికి రెండుగా ఇరుద్దు అంతా మనకు ఇలా పద్ధతికి ఇరుద్దాలు ఇంత ఇరుడ్డంగా చేస్తున్నారు పని. వీళ్ళంతా కడ్డీలు వేసుకొని ఆ పక్క పని అలా కడ్డీలు వేసుకొని ఇండ్లకి ఆడ కార్లు ఆపేదానికి గుడ్డ కడతారు పైన. అట్లా గుడ్డ కట్టేదానికి ఇక్కడ అది పెయింట్ వేయించి కడ్డీలు వేయించాడు. ఇదంతా చేసి పెయింట్. ఈయన వచ్చేసి రాజస్థాన్ అతను, ఈయన కరెంటు పని చేస్తాడు. ఈయనకు వచ్చేసి ఈ స్థలంలో ఉండే స్పాన్సరే ఐడి ఇచ్చినమాట. అది అకామ కొట్టిండు. ఆయన అడిగి పలకరిద్దామని అడిగిపోతే ఏంది వీడియో తెచ్చాడవా, ఏమో ఎందుకు ఇచ్చాడు వీడియో అని. ఏందో లేబ్బా తీసినమాట, మన పని చూపించామని అందరికీ అనుకొని తీస్తాను లేబ్బా అని నేను అంటే సరే అయితే తీసుకో, నేను మాట్లాడలేనులే ఇప్పుడు అని. సరేలే మాట్లాడొద్దులే అని చెప్పి ఆ పక్కకు పోదామని అట్ట పోయినా. బయట బంగాళ ఆయన వంట చేస్తాడు. కోడి ఒకటి నానబెట్టినాడు, దాంట్లో సింకులో వేసి చిన్న కుండలో వేసి నానబెట్టిండు. సర్లే నానబెట్టిన ఏం చేస్తారు అంటే కూర చేస్తాలే బిర్యానీ చేయను అన్నాడు. సరే అంటేనే ఇదో ఈయన వచ్చేసి ఎలపరు, ఇప్పుడు చూపించిన ఆయనకి ఎలపరు. ఈయన పైన లైట్ పోయింటే లైట్ బిగించాడు. ఈయన కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడ చేస్తానమాట. ఈయనకు కూడా స్పాన్సర్ ఆయనే. ఈయనకు ఇంతకుముందు చూపించిన ఆయన గుర్తిన స్పాన్సర్ ఈయన. ఇది లోపల వంట రూమ్లోకి మాత్రం బిర్యానీ చేస్తావా కూర చేస్తావా అని అడుగుదామని పోతే కూర చేస్తాలే బిర్యానీ. సరేలే బో, చిన్న వీడియోలకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.